చూసావా? ఏయ్, ఏంటిది? మనం వెళ్ళి చూసొద్దాం. అవును, చూడాలి. ఇక్కడ ఉండొద్దు. నేను నన్ను ద్వేషించిన తప్పు లేదు. మేము నిన్ను దూరం పెట్టలేదు, నీ గురించి తెలుసుకు బాధపడ్డాం. నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక ఎంత భయపడ్డాను తెలుసా? నేను నమ్మకూడని ఒకరిని నమ్మాను. పిచ్చిదాన్ని అయిపోయాను. అలా అనిపించడంలో తప్పేం లేదు. చాలా మంది యారగెంట్ గా ఉంటారు తెలుసు. తప్పు చేసేదేం తప్పు కాదని చెప్పాను కదా. అందుకని ఇంత పెద్ద రాక్షసుడిని విడిపిస్తారా? ఎందుకు నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు. అవును, కరెక్టే. హే, మరోసారి ఏదైనా అడిగి చెయ్యి. యా, ఓకే. హే, నువ్వు మళ్ళీ చార్జ్ తీసుకోవడానికి రెడీనా? అవును, నువ్వు మాకు కావాలి. తప్పకుండా. ఎలా బయటికి వచ్చాడు? అదే ముఖ్యం కాదు. బయట పరిస్థితి అస్సలు బాలేదు. అది ఇక్కడికే వస్తుంది. ఎవరొచ్చారని చెప్తున్నారు మీరు? అందరూ చూసి ఎంతో భయపడే ఆ రాక్షసుడు ఈ ప్రపంచాన్ని అంతం చేయడానికి వచ్చాడు, తెలుసుకోండి. కంటైన్మెంట్ యూనిట్ కోసమే గరాకా వచ్చాడు. అందులోనే మనం పట్టి ఉంచిన అన్ని కోస్టులు ఉన్నాయి. అలా జరగడానికి మనం అనుమతించకూడదు. అతను ఆ ఆత్మలతో పెద్ద సైన్యాన్ని తయారు చేస్తాడు. దెయ్యం సైన్యం. గైస్, ఇట్స్ ఓకే, ఏ ప్రాబ్లం లేదు, ఫ్రీగా వదిలేయండి. మన దగ్గర ఫైర్ మాస్టరే ఉన్నారు కదా, దాన్ని చేయండి. మీరంతా చూసి భలే అంటారు. పాడు చేసేకండి. అదే అదే ఎలాగుంది మాసా? మన ప్రోటాన్ ప్యాక్స్ ఎక్కడ ఉన్నాయి? అందరూ మేడ మీదకి వెళ్ళండి. ఇలా చూడు, నీకు చూడడానికి భయంకరంగా అనిపించే దెయ్యాల్ని నువ్వు షూట్ చేసే. కానీ నేను దాన్ని ఆల్రెడీ కాల్చాను. దాని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అది ఎలా సాధ్యమవుతుంది? అది వేరే డైమెన్షన్ కి చెందిన దేవుడు అవడం వల్ల దాని అటామిక్ కాంపోజిషన్ పూర్తిగా మారిపోతుంది. డాక్టర్ రే, చెప్పు. కొలైడర్స్ లో ఉన్న కాపర్ ని ఉపయోగించి మనం కరెంట్ ని కనెక్ట్ చేయొచ్చు కదా? కానీ ఇప్పుడు ఫైర్ హౌస్ లో ఏ బ్రాసు లేదు కదా. అదంతా పాతకాలంలో ఉపయోగించిన టెక్నిక్. మరి బ్రాస్ సంగతి ఏంటి? అలా అంటున్నావా? అయితే అది సైకిక్ గా ఛార్జ్ చేస్తేనే చాలు కదా. మన ప్రోటాన్ ప్యాక్ లో మనం నికల్ ఇంకా జింక్ ని ప్రైమరీ డ్రైవర్ గా ఉపయోగిస్తున్నాం. కానీ గరాకా కొంచెం విచిత్రమైంది. ఇంతకు ముందు వాటిని పట్టుకున్న వాళ్ళు బ్రాస్ ని ఉపయోగించే పట్టుకున్నారు. ఈ ప్యాక్ లో ఇప్పుడు దీన్ని కరిగించి అంటించానంటే మేబీ తనని ఓడించగలుగుతామేమో. ఆన్ చేయి. స్ప్లిట్ టైంని ఇది బాగానే మేనేజ్ చేసింది. స్ట్రీమ్ ఇంటెన్సిఫికేషన్ ఇది బాగుంది. ఇదంతా మంచి పురోభివృద్ధి. పని మొదలు పెడదాం.
సరే మొదలు పెడదాం. డోరు తీయడానికి ఎంతసేపా? అరే నువ్వేనా? అయినట్టే. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎంత నీ ఇల్లే. అరే నువ్వు యూనిఫామ్ అంతా వేసుకున్నావే, ఒక్కొక్కరు చూడటానికి బాగున్నారు. ఆ. పెట్టించుట భద్రంగా ఉందే. లేదు నాకు ఇది అస్సలు నచ్చలేదు. మీకు అక్కడ ఏం కనిపిస్తోంది? ఏమిటి? ఒక పిల్ల ట్రై సైకిల్ ఏ సపోర్ట్ లేకుండా రోడ్ లో వస్తుంది. లేదు పోసేసారు, అది పోసేసారు. మీరు వెంటనే కిందకి దిగి రావాలి. అలాగే ఏం జరుగుతుంది అక్కడ? ప్రపంచం అంతే అవుతుంది, దయచేసి పైకి వెళ్ళకండి. ఇక్కడ ఎలా కొనసాగుతోంది? దారుణం అయిపోయింది. సరే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మిమ్మల్ని మేము చూసుకుంటాం. ఎవరైనా ఒక పెద్దవాళ్ళని హెల్ప్కి పంపించచ్చు కదా. నువ్వేదో పెద్ద దెయ్యానివై ఉంటావని నేను చాలా భయపడిపోయాను తెలుసా. నువ్వేమైనా దారి తప్పొచ్చావా ఏంటి? పేపరా అంతలేదు. నీకే కాలేదుగా.